Hello everyone, welcome to the video series on pharmacist and drug inspector exam preparation. ఈ వీడియోలో ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ అండ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫస్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్స్ హ్యాస్ పాజిటివ్ ఇనోట్రోపీ అండ్ నెగటివ్ క్రానోట్రోపీ యాక్షన్? ఆప్షన్స్ గివెన్ ఆర్ డోపమైన్, ఎపినెఫ్రిన్, డిగాక్సిన్, ఐసోప్రిన్లేన్. Now let us understand the terms. ఇనోట్రోపీ, క్రానోట్రోపీ అనేవి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ నుంచి రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్, కెటకాలమెంట్స్ చూపించే రెస్పాన్స్. ఈనోట్రోపీ అంటే హార్ట్ విషయంలో దెర్ ఆర్ టూ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్. ఇంక్రీజ్డ్ ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్. ఇమాజిన్ దిస్ వన్ ఈజ్ హార్ట్ వెంట్రికల్. ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ అంటే చాలా ఫోర్స్ఫుల్గా కంట్రాక్ట్ అవ్వడాన్ని పాజిటివ్ ఈనోట్రోపీ అంటారు. నెగిటివ్ అంటే ఆ కంట్రాక్షన్ తక్కువ అవ్వడాన్ని నెగిటివ్ అంటారు. సో పాజిటివ్ ఈనోట్రోపీ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్. ఎక్కువ ఫోర్స్తో కంట్రాక్ట్ అయితే ఎక్కువ బ్లడ్ బయటకు వస్తుంది. దట్ ఈస్ ద లాజిక్. క్రానోట్రోపీ అంటే నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్. క్రానాలజీ అంటే టైమ్లీ ఈవెంట్స్ అని అర్థం. అంటే నార్మల్గా హార్ట్ రేట్ ఈజ్ 70 బీట్స్ పర్ మినిట్. అదే మీకు సింపాథిక్ యాక్టివేషన్ అయితే అది 100-120 బీట్స్ పర్ మినిట్ అవుతుంది. ఎందుకు? నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ పర్ దీన్ని క్రానోట్రోపీ అంటారు. సో పాజిటివ్ క్రానోట్రోపీ అంటే డ్రగ్ దట్ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ బీట్స్ ఆఫ్ హార్ట్. ఈనోట్రోపీ అంటే ద డ్రగ్ విచ్ ఇంక్రీజెస్ ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్. క్వశ్చన్ అడిగారు పాజిటివ్ ఈనోట్రోపీ, నెగిటివ్ క్రానోట్రోపీ అన్నారు. కెటకాలమెంట్స్, సింపాథిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ డోపమైన్, ఎపినెఫ్రిన్, ఐసోప్రిన్లేన్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఈనోట్రోపీ అంటే ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెంచుతాయి. క్రానోట్రోపీ నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ రెండు పెంచుతాయి. అందుకే సింపాథిక్ సిస్టమ్ కానీ యాక్టివేట్ అయితే మనుషులకు బీపీ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ వల్ల ఎక్కువ బ్లడ్ వెజల్లోకి వస్తుంది. నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ పెరగడం వల్ల కూడా ఎక్కువ బ్లడ్ వెజల్లోకి వస్తుంది. సో బ్లడ్ వెజల్లో బ్లడ్ ఎక్కువైతే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది రీజన్ అన్న. కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. సో పాజిటివ్ ఈనోట్రోపీ అంటే ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెంచి క్రానోట్రోపీ తగ్గించేది. నెగిటివ్ క్రానోట్రోపీ డ్రగ్ ఏంటంటే డిగాక్సిన్. డిగాక్సిన్ ఈజ్ యూస్ టు ట్రీట్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ సోడియం పొటాషియం పంప్ అండ్ కార్డియాక్ సెల్స్. సోడియం పొటాషియం పంప్ కానీ ఇన్హిబిట్ అయితే సోడియం లెవెల్స్ ఇన్సైడ్ ద కార్డియాక్ సెల్స్ పెరుగుతాయి. సోడియం లెవెల్స్ ఇన్సైడ్ కార్డియాక్ సెల్స్ పెరిగితే కాల్షియం ఎక్స్చేంజర్ ఇన్హిబిట్ అయ్యి సెల్ లోపల కాల్షియం లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఫైనలీ యాక్షన్ ఏంటంటే కాల్షియం సెల్ లోపల పెరగడం. కాల్షియం పెరిగితే ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెరుగుతుంది. మరి ఎందుకు నెగిటివ్ క్రానోట్రోపీ అంటే డిగాక్సిన్ పారాసింపాథిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. వ్యాగల్ రెస్పాన్స్ అంటే ఎస్ఏ నోడు, ఏబీ నోడ్లో ఉన్న ఎస్టైల్ కొలిన్ రెస్పాన్స్ పెరుగుతుంది. ఎస్టైల్ కొలిన్ రెస్పాన్స్ పెరిగితే హార్ట్ రేట్ తగ్గుతుంది. అందుకు అది నెగిటివ్ క్రానోట్రోపీ చూపిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ డిగాక్సిన్ విచ్ కాజెస్ పాజిటివ్ ఈనోట్రోపీ అండ్ ఆల్సో నెగిటివ్ క్రానోట్రోపీ. పాజిటివ్ ఈనోట్రోపీ కాల్షియం ఎక్కువ అవడం వల్ల, నెగిటివ్ క్రానోట్రోపీ పారాసింపాథిక్ స్టిమ్యులేషన్ వల్ల. I hope this is useful. All the best.